ఆధునిక కాలంలో భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు ఉంటేనే సంసారం సాగించడం, ఇల్లు గడవడం ఎంతో కష్టంగా మారుతోంది. పండుగలకు లేదా ఏదైనా ఫంక్షన్లకు ఒక నలుగురు బంధువులు ఇంటికి వస్తేనే ఇల్లు నిండిపోతుంది. సర్దుకోవడం కష్టమవుతుంది. ఖర్చులు పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఒక చిన్న కుటుంబాన్ని పోషించడానికే సగటు మనిషి తల ప్రాణం తోక్కకొస్తోంది. కానీ మన భారతదేశంలోని ఒక చిన్న గ్రామంలో మాత్రం ఒక అసాధారణ కుటుంబం నివసిస్తోంది. ఈ ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబం అనే భావనకి సరికొత్త అర్థాన్ని చెప్పింది. ఏకంగా 39 మంది భార్యలు, 94 మంది పిల్లలతో ఈ కుటుంబం ప్రపంచ రికార్డును సృష్టించింది. ఒకే ఒక్క యజమాని, ఆయనకు 39 మంది భార్యలు, 100కు దగ్గరగా సంతానం అంటే వినడానికి ఎంతో విచిత్రంగా, నమ్మశక్యంగా లేని నిజంలా అనిపిస్తుంది. భారతదేశంలోనే ఈ విచిత్రమైన, ఆశ్చర్యకరమైన మహాసామ్రాజ్యం ఎక్కడుందో తెలుసా? ఈశాన్య భారతదేశంలోని మిజోరాం రాష్ట్రంలో కొండ ప్రాంతాల మధ్య ఉన్న బక్తావంగ్ అనే చిన్న గ్రామంలో ఈ కుటుంబం ఉంది. ఈ భారీ జంబో సైజ్ కుటుంబానికి యజమాని జియోనా చానా. 1945లో జన్మించిన జియోనా చానా లాల్ఫా కోహ్రాంతార్ అనే ఒక ప్రత్యేక క్రైస్తవ మతశాఖకు నాయకత్వం వహించారు. ఈ మతశాఖను 1942లో ఆయన తండ్రి స్థాపించారు. ఈ మతశాఖలో ఉన్న ప్రత్యేక నియమం ఏంటంటే, పురుషులు బహుభార్యాత్వాన్ని ఆచరించడానికి, అంటే ఎంతమందినైనా పెళ్లి చేసుకోవడానికి ఇక్కడ పూర్తి అనుమతి ఉంది. జియోనా చానా తన 17వ ఏటనే మొదటి వివాహం చేసుకున్నారు. ఆమె వయసు ఆయన కంటే 3 సంవత్సరాలు తక్కువ. ఆ తర్వాత ఆయన తన జీవిత కాలంలో ఏకంగా 39 సార్లు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఒకే సంవత్సరంలోనే ఆయన దాదాపు 10 పెళ్లిళ్లు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. స్థానిక ప్రజలు ఆయన్ను తమ ఆధ్యాత్మిక గురువుగా భావించి గౌరవంగా తమ కుమార్తెని ఇచ్చి వివాహం చేసేవారు. ఈ 39 మంది భార్యల ద్వారా జియోనా చానాకు 94 మంది పిల్లలు జన్మించారు. కాలక్రమేణా ఆ పిల్లలు పెద్దవారై వారికి పెళ్లిళ్లు జరిగి 14 మంది కోడళ్ళు, 33 మందికి పైగా మనవళ్ళు, మనవరాళ్ళు ఈ కుటుంబంలో చేరారు. ఇలా మొత్తం కలిపి ఈ ఇంట్లో సుమారు 160 నుండి 200 మందికి పైగా సభ్యులు ఒకే పచ్చని సంసారంగా ఎంతో సంతోషంగా కలిసి జీవించేవారు. అయితే ఈ భారీ కుటుంబానికి పెద్ద దిక్కుగా, సర్వస్వంగా ఉన్న జియోనా చానా జూన్ 2021లో తన 76వ ఏట మధుమేహం, రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఆయన మరణించినప్పుడు మిజోరాం ముఖ్యమంత్రి స్వయంగా సంతాపం ప్రకటించారంటే ఆ కుటుంబానికి ఉన్న ప్రాముఖ్యత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆయన మరణించినప్పటికీ ఆ కుటుంబ సభ్యులందరూ ఇప్పటికీ విడిపోకుండా, ఆస్తి గొడవలు లేకుండా ఒకే తాటిపై కలిసికట్టుగా జీవిస్తుండడం విశేషం. ఇంత పెద్ద కుటుంబం అంతా కలిసి ఒకే ఇంట్లో ఎలా ఉంటున్నారు, ఎలా పడుకుంటున్నారు అనే సందేహం ఎవరికైనా రావడం సహజం. వీరి కోసమే మిజోరాం కొండల్లో ఒక భారీ నివాస సముదాయాన్ని నిర్మించారు. చువాన్ థాన్ రన్ అంటే కొత్త తరాల ఇల్లు అని పిలువబడే ఈ భవనం 4 అంతస్తులతో ఉంటుంది. గులాబీ, ఊదా రంగులతో ఆకర్షణీయంగా కనిపించే ఈ భారీ భవనంలో ఏకంగా 100 గదులున్నాయి. ఈ ఇల్లు చూడడానికి ఇల్లులా కాకుండా ఒక చిన్న గ్రామం లాగానో లేదా పెద్ద హాస్టల్ లాగానో కనిపిస్తుంది. ఇందులో భార్యలందరికీ ప్రత్యేకమైన బెడ్రూమ్లుంటాయి. జియోనా చానా బ్రతికున్నప్పుడు ఆయన గదికి దగ్గరగా యువతలైన భార్యలు ఉండేవారు. వయసు పైబడిన భార్యలు కాస్త దూరంగా ఉన్న గదుల్లో ఉండేవారు. ఒక పద్ధతి ప్రకారం భార్యలందరూ ఆయన్ను కలవడానికి వంతుల వారీగా సమయాన్ని కేటాయించుకునేవారు. పిల్లలు, కోడళ్ల కోసం వేర్వేరు హాళ్లు, విశాలమైన గదులు ఉన్నాయి. ఈ కుటుంబం రోజువారీ కార్యకలాపాలు, పనులు ఒక సైనిక పటాలం తరహాలో అత్యంత క్రమశిక్షణతో సాగుతాయి. ఇంతమందికి వంట చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈ ఇంట్లోని వంటశాల ఒక పెద్ద హోటల్ డైనింగ్ హాల్ను తలపిస్తుంది. భారీ కట్టెల పొయ్యిలపై పెద్ద పెద్ద అల్యూమినియం పాత్రల్లో వంటలు సిద్ధం చేస్తారు. ఈ కుటుంబానికి ఒక రోజు భోజనానికి సుమారు 45 నుండి 90 కిలోల బియ్యం, 60 కిలోల కూరగాయలు, 30 నుండి 40 కోళ్లు లేదా భారీ మొత్తంలో మాంసం అవసరమవుతాయి. జియోనా చానా పెద్ద భార్య ఈ పనులన్నింటినీ పర్యవేక్షిస్తుంది. ఏ రోజు ఎవరు వంట చేయాలి, ఎవరు ఇల్లు తుడవాలి అనే డ్యూటీలను ఆమె కేటాయిస్తుంది. భార్యలందరూ షిఫ్ట్ల వారీగా వంట పనులు పంచుకుంటారు. కుమార్తెలు, కోడళ్లు ఇల్లు శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం వంటి మిగిలిన పనులు చూసుకుంటారు. ఈ కుటుంబం పోషణ కోసం, ఆర్థిక అవసరాల కోసం ఎవరిపైనా ఆధారపడదు. ప్రభుత్వ సహాయం కోసం కూడా వారు ఎదురు చూడరు. వ్యవసాయం, పశుపోషణ, వడ్రంగి పనులు మరియు చిన్న తరహా పరిశ్రమల ద్వారా వీరు సొంతంగా ఒక ఆర్థిక వ్యవస్థను నిర్మించుకున్నారు. తమకు కావాల్సిన ఆహార ధాన్యాలు, కూరగాయలు, పండ్లను తమ సొంత పొలాల్లోనే పండించుకుంటారు. జియోనా చానా కుమారులు వడ్రంగి పనుల్లో ఎంతో నైపుణ్యం కలిగిన వారు. వారు తయారు చేసే ఫర్నిచర్కు స్థానికంగా మంచి డిమాండ్ ఉంది. ఆ సంపాదనతోనే కుటుంబాన్ని ఆర్థికంగా నడిపిస్తున్నారు.
అంతటితో ఆగకుండా తమ పిల్లలు మనువలు చదువు కోసం బయటకు వెళ్లకుండా కేవలం ఈ కుటుంబం కోసమే ఒక ప్రత్యేక పాఠశాలను కూడా ఈ గ్రామంలో ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ పిల్లలందరికీ ప్రాథమిక విద్య అందుతుంది. ఈ అసాధారణమైన జంబో ఫ్యామిలీ స్టోరీ అంతర్జాతీయ మీడియాను, పెద్ద సంస్థలను మరియు డాక్యుమెంటరీ మేకర్లను ఎంతగానో ఆకర్షించింది. ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబంగా గుర్తింపు పొందిన ఈ వింతను చూడడానికి ప్రపంచ నలుమూలల నుండి పర్యాటకులు మిజోరంలోని ఈ బక్తావంగ్ గ్రామానికి వస్తుంటారు. దీనివల్ల ఆ గ్రామం ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారిపోయింది. ఈ కుటుంబం యొక్క విశేషాలు ప్రసిద్ధ రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ పుస్తకంలో కూడా చోటు సంపాదించుకుంది. నేటి సమాజంలో ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడానికే ఎన్నో ఈగోలు, గొడవలు వస్తున్న తరుణంలో ఒకే రక్త సంబంధంతో ఇంత పెద్ద కుటుంబం ఏ విధమైన మనస్పర్ధలు లేకుండా ఒకే క్రమశిక్షణతో ఒకే భవనంలో కలిసి జీవించడం నిజంగా నేటి ప్రపంచానికి ఒక అద్భుతమనే చెప్పాలి. ఒకరికొకరు తోడుగా ఉంటూ కష్ట సుఖాలను పంచుకుంటూ సాగుతున్న వీరి జీవన విధానం ఉమ్మడి కుటుంబాల గొప్పతనాన్ని చాటి చెబుతోంది.